వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్. ఉగ్రదాడి బాధిత కుటుంబానికి 50 లక్షల విరాళం. 3 రాజధానుల పేరుతో రైతులను మోసం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై మంత్రి నాదెండ్ల విమర్శలు. వైసీపీ జిల్లా అధ్యక్షులతో పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ. పార్టీ బలోపేతం, పలు కీలక అంశాలపై దిశానిర్దేశం. నీ పార్టీ ఎమ్మెల్యేలకే నీ పేరు గుర్తుండడం లేదు. సీఎం రేవంత్ రెడ్డిపై జగదీశ్వర్ రెడ్డి సెటైర్లు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ తరపున 50 లక్షల విరాళం ప్రకటించారు. ఇక మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్. మంగళగిరిలో సీకే కన్వెన్షన్ లో పహల్గాం అమరులకు నివాళులు అర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసేన. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ ప్రేమిస్తామంటారు. వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులు, కొందరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టు ఉన్నారు. అంతలా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే భారత్ ను వదిలి పాకిస్తాన్ వెళ్లిపోండి అని సూచించారు. జనసేన ఏపీ, తెలంగాణలో ఉంది, కానీ జనసేన విధానం జాతీయవాదం అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నారు. అండ్ నాకు ఎప్పుడు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పోనీ ఏదైనా వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మేము వెళ్ళిపోతే మీరు పాకిస్తాన్ని, మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ఏ ససేమిరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. అత్యవసరంగా పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. వీలైనంత త్వరగా ఏర్పాటు చేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఎల్లప్పుడూ కలిసి నిలబడదామని చూపించాలని లేఖలో రాహుల్ కోరారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందికి నివాళులర్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భారత పార్లమెంట్ సాక్షిగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలని లేఖలో తెలిపారు. 3 రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మంత్రి నాదెండ్ల అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన ప్రశ్నించే పార్టీగా మాత్రమే కాకుండా సమస్యలను పరిష్కరించే స్థాయికి ఎదిగిందన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసేందుకు రైతులు చేసిన త్యాగాలే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు నాంది పలికిందని గుర్తు చేశారు. ఈరోజు జనసేన పార్టీ బేతపూడి గ్రామంలో గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణం కోసం మే 2వ తారీఖున వస్తున్న సందర్భంగా మా మండల కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు అందరినీ కూడా కలిసి ఒక అద్భుతమైన స్వాగతం పలికే విధంగా కూటమిలో మీ అందరం కూడా బాధ్యతతోటి ఇక్కడ చేయాల్సిన ఏర్పాట్ల గురించి సమీక్షించుకోవడానికి ఒక పండుగ వాతావరణంలో చక్కటి గ్రామీణ వాతావరణం ఈ బేతపూడి గ్రామంలో ఈ రోజున మీ అందరం కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఒక బాధ్యతగా మనందరం కూడా భావించాలి. ఎందుకంటే కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి మొన్న పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా అమరావతియే మన రాజధాని అనే మాట మేము ప్రజలకి ఆ రోజు స్పష్టంగా చెప్పాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు అమరావతి పునర్నిర్మాణం కోసం 10,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం, తద్వారా వివిధ బ్యాంకుల నుంచి అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడులు కూడా తీసుకొచ్చి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలతోటి అనేక కార్యక్రమాలు ప్రారంభించడానికి కోసం సన్నాహాలు చేయడం జరిగింది. 2వ తారీఖున 3ంటికి గౌరవ ప్రధానమంత్రి గారు వస్తారు. ఆ సభని ఖచ్చితంగా
అద్భుతంగా జరిగే విధంగా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ జనసేన పార్టీ నుంచి మేము అందరం కూడా కలిసికట్టుగా ఈ స్వాగతం పలకడానికి సిద్ధమవుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మోడీ పర్యటన కొరకు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలోని మొత్తవరపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, కమలాపురం శాసనసభ్యులు ఆనందరావు, మంత్రి సవితమ్మ హాజరయ్యారు. ప్రధాని మోదీ రాకను ఘనంగా స్వాగతించాలని చర్చించారు. నా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ఒకటే మాట ఒకటే పాట, నాకు చెప్పకుండా ఆయన ఏం చేయడు, ఆయన చెప్పకుండా నేనేం చేయను. పిచ్చివాళ్ళందరికీ పిచ్చెక్కి ఎదురెక్కి ఎదురాతలన్నీ చేస్తా. ఇటువంటి ఏదో రాయాలని గత 3 రోజుల నుంచి మా ఇద్దరికి గొడవ రాస్తున్నాయి. ఆ బ్లూ పత్రికల్ని చదివి ఉండరు, కానీ ఎవరో ఒకరు కడుతుంది, నేను చదవాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి భూపత్రికలు పరిశ్రమలు రాకుండా చేయబోతున్నాయి, అమరావతి రాకుండా చేయబోతున్నాయి. మనందరం జాగ్రత్తగా వారి ప్రచారాలను తిప్పికొట్టి ప్రధాని గారి సభని అత్యంత ఘన విజయం సాధించే విధంగా కృషి చేద్దామని తెలియజేసుకుంటూ, ప్రజల నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలని ఈ వయసులో కూడా 75 ఏళ్ల వయసులో ఒక యువకుడిగా దేశ విదేశాలు తిరగడం, ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా మనకు నిధులు తెస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఈ రాష్ట్రానికి కష్టపడుతున్నారన్న విషయాన్ని తెలుస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారి దిశలని తెలిసిన వ్యక్తి మన ప్రధానమంత్రి, 3వ ముచ్చటగా మన ప్రధానమంత్రి చేసుకున్న మన మోడీజీ కూడా మన పైన ప్రత్యేకమైన శ్రద్ధ. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, గత 5 సంవత్సరాల్లో దాచుకోవడమే జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు మనం సంపూర్ణమైన మద్దతు ఇస్తున్న నరేంద్ర మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు మనం తెలియజేయాలి. మనం కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ సభని అత్యంత విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీకు కావాల్సిన బస్సులు, ఇతరత్ర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తా ఉన్నాం. మనం చంద్రబాబు నాయుడు గారి నిర్దేశం ఏంటంటే పక్కనే అతి సమీపంలో ఉన్నాం. ఎక్కడో వెస్ట్ గోదావరి నుంచో, లేకపోతే విజయనగరం నుంచో, లేకపోతే నెల్లూరు నుంచో రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడి నుంచి కేవలం క్యాడరే వస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి కార్యకర్తలు, ప్రజలు, శ్రేణులు అందరూ పెద్ద ఎత్తున తరలి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, ఏలూరు జిల్లా దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన ప్రధానమంత్రి మోదీ అమరావతి పర్యటన కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మే 2న జరిగే అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. రాజధాని పనులు పునఃప్రారంభం కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం మన నియోజకవర్గానికి పరిశీలకుడుగా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారిని మనకి పరిశీలకులుగా నియమించారు. గాంధీ గారు పర్మనెంట్గా ఉన్నటువంటి పరిశీలకులు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. మన బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ కిషోర్ గారు, జనసేన నాయకులు, మన మండల పార్టీ అధ్యక్షులు, మన క్లస్టర్ ఇన్ఛార్జీలు, మన సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. మనకి మన నియోజకవర్గం నుంచి ఒక బస్సులుగా 60 నుంచి 70 ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా కారుల్లో వచ్చేవాళ్ళు కారుల్లో వస్తారు. వీళ్ళందరికీ కూడా గన్నవరం దగ్గర ఒక కళ్యాణ మండపంలో మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసాం. కళ్యాణ మండపం కూడా ఇప్పుడే ఫైనలైజ్ అయింది. ప్రతి ఒక్కరూ, ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యతగా ఎక్కించే దగ్గర నుండి మళ్ళీ వాళ్ళని తిప్పి ఇంటి దగ్గర దింపే వరకు కూడా మనం బాధ్యత తీసుకుని
టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అలాగే కాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్లు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. బాలియకు అభినందనలు తెలియజేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ బాలకృష్ణకి ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ప్రజాసేవలో, కళాసేవలో బాలకృష్ణ మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని లేఖ విడుదల చేశారు. నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఇప్పుడు సంక్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనను భారత్ ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఇంతటి హేయమైన చర్యలో పాకిస్తాన్ కు చెందిన తీవ్రవాద సంస్థల భాగస్వామ్యం ఉందని తేటతెల్లం అవుతుంది. దాడి చేసింది మేమేనంటూ తీవ్రవాద సంస్థ ప్రకటించిన నేపథ్యంలో దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో మట్టిలో కలిపేస్తామంటూ ప్రధానిగా మోదీ చేసిన ప్రసంగం దేశ ప్రజల్లో కొంత ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇదే క్రమంలో దేశంలో అంతర్గతంగా ఉన్న నక్సలైట్లను ఏరేయడానికి ఆపరేషన్ కగా నిర్వహిస్తుంది. అయితే నక్సలైట్ల ఏరివేతను కూడా ఆపాలంటూ శాంతి కమిటీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. కేంద్రానికి లేఖ రాయాలని కూడా విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కూడా బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆపరేషన్ కగార్ ఆపాలని కేంద్రాన్ని కోరారు. ఇక మావోయిస్టుల నుంచి కూడా తాజాగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ లేఖ కూడా రాశారు. ఇక ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. దేశం ఇప్పుడు ఒక సంక్లిష్టమైన సమస్యను ఎదుర్కొంటుంది. పహల్గాంలో జరిగిన దాడి మనం ఎంత తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి వస్తుందంటే దాయాది దేశంతో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇక దేశ ప్రధాని ఇప్పుడైతే పాకిస్తాన్ విషయంలో కావచ్చు, తర్వాత లష్కర్ తోయిబా ఎవరైతే ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, సో ఆ ఉగ్రముఖ చేసిన హేయమైన చర్యను ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా మరి ఆ ప్రజలంతా ఖండిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశానికి కొంత మద్దతు దొరుకుతుంది. తీవ్రవాదం మరి చేసిన కార్యక్రమం ఏదైతుందో, సో చాలామంది హిందువులను, సో వాళ్ళు హిందువులా కాదని చూసి మరి వాళ్ళని కాల్చి చంపడం పట్ల మాత్రం ఇది దేశ చరిత్రలోనే ఇది మొట్టమొదటి చర్యగా మనం భావించవచ్చు. దీని పట్ల హిందువులంతా కూడా దీన్ని ఖండిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రధాని నరేంద్ర మోడీ కూడా మరి దేశ ప్రజలందరినీ ఉద్దేశించి సో ఇలాంటి చర్యలు చేపట్టిన తర్వాత ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమంలో కూడా పాకిస్తాన్ను హెచ్చరించారు. ఇదే క్రమంలో ఇప్పుడు దేశం రెండు సమస్యలను ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. ఒకటి బయట నుంచి శత్రువుల నుంచి దాడి ఒకవైపు కొనసాగుతుండగా, మరొక వైపు మరి అంతర్గతంగా ఎవరైతే మరి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు నక్సలైట్లు అని చెప్పి వాళ్ళ నేరువేసే కార్యక్రమం విషయంలో మరి ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మరి చాలామంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో ఏరివేసే కార్యక్రమం జరుగుతోంది. ఇది ఆపరేషన్ కగార్ ఆపాలంటూ కూడా మరి చాలామంది ప్రజాస్వామ్యవాదులు, విప్లవ సంఘాల నాయకులు మరి కోరుతున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు నక్సలైట్ల నుంచి ఒక విజ్ఞప్తి కూడా వస్తుంది. సో మొన్న కేసీఆర్ కూడా ఎలకతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా ఆయన కేంద్రానికి ఒక విజ్ఞప్తి అయితే చేశారు. బలం ఉందని మనం చంపుకుంటూ పోవడం కరెక్ట్ కాదు. వాళ్ళని పిలిచి మాట్లాడాలి, సమస్యను పరిష్కారం చేయాలి. సో నక్సలిజాన్ని నిర్మూలించడం ఒకటే సమస్యకు పరిష్కారం కాదనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ అంశంలో మరి నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా
మరి దీనికి సంబంధించి చర్చ జరపాలంటూ మరి శాంతి కమిటీకి సంబంధించిన నాయకులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి ఈ అంశంలో గతంలో జానారెడ్డి హోమ్ మినిస్టర్గా పనిచేశారు. అట్ ద సేమ్ టైం కేకే వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో కూర్చొని మరి ఈ అంశంలో ఖచ్చితంగా మరి వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అట్ ద సేమ్ టైం కేంద్రంపై మరి ఈ యొక్క ఆపరేషన్ కాగారు ఆపాలంటూ కూడా కేంద్రానికి లేఖ రాయాలని కూడా మరి ఈ శాంతి కమిటీ చర్చలకు సంబంధించిన నాయకులు కోరిన తర్వాత మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా జానారెడ్డితో మాట్లాడతాను. సో ఆయనకు నక్సలైట్ల విషయంలో గతంలో మరి ఈ అనుభవం ఉంది కనుక ఈ అంశంలో నేను ఖచ్చితంగా మరి వాళ్ళతో చర్చిస్తానని చెప్పడం కావచ్చు. మాజీ సీఎం కేసీఆర్ కూడా మరి ఈ అంశంలో కగార్ పేరుతో మరి నక్సలైట్లను ఎన్కౌంటర్లు చేయడం ఆపాలంటూ చెప్పడం కావచ్చు. మొత్తానికి దేశం రెండు రకాల అంతర్లీనంగా ఉన్న నక్సలైట్లను నిర్మించేందుకు ఆపరేషన్ కాగార్ పేరుతో మరి ఇటు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్న నేపథ్యంలో మరి కాశ్మీర్లో జరిగిన పహల్గాం ఘటన అయితే మరి దేశవ్యాప్తంగా మరి హిందువులను భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. మరి ఎక్కడెక్కడి నుంచో ఆ పహల్గాంకి ఈ వేసవిలో మరి అదొక టూరిస్ట్ ప్లేస్ కనుక వెళ్తున్న క్రమంలో మరి ఆ హిందువులపై కూడా సైనికుల వేషంలో వచ్చి మరి పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాది సంస్థలకు సంబంధించిన మరి మూకలు ఉగ్రవాదులు దాడి చేయడం, వాళ్ళని చంపడం అయితే ఈ దేశవ్యాప్తంగా మరి దేశ భద్రతపై కావచ్చు మొత్తానికి ఇది కొంత సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని ఖబర్దార్ అని చెప్పి కూడా ప్రకటన చేశారు. సో రేపో మాపో యుద్ధం సమీపిస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది. వార్తా ప్రసారాలకు సంబంధించిన సంస్థలు కూడా మరి ఈ విషయంలో దేశం ఎప్పుడైనా రెండు దేశాల మధ్య పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మీడియా కథనాలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీ అయితే మరి చాలా స్ట్రిక్ట్గా పాకిస్తాన్ను హెచ్చరించారు. అట్ ద సేమ్ టైం మరి హిందువులందరికీ కూడా మీరు ధైర్యంగా ఉండండి, ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళను అందరిని కూడా ఈ దేశం నుంచి తరిమేస్తామని చెప్పడం కావచ్చు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 77 ఏళ్ల తర్వాత భారతదేశంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో నిజంగా ఈ సమయంలో జరగడం అయితే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే పహల్గాం వరకు మరి ఆ తీవ్రవాదులు ఎలా రాగలిగారు, దీంట్లో మరి ఎవరి వైఫల్యం ఏముందనే విషయంలో ఇప్పటికే మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఆరా తీస్తోంది. సో మొత్తానికి కాశ్మీర్లో గత 77 ఏళ్ళుగా కూడా ఒక సమస్య అయితే మనకు తెలిసిందే. కాశ్మీర్కు సంబంధించిన అంశంలో పాకిస్తాన్ వాళ్ళు ఇది కాశ్మీర్ మాదని తర్వాత భారత్లో భాగమేనని చెప్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు అయితే అక్కడ ప్రజలను కావచ్చు భారతదేశంలోని హిందువులందరికీ కూడా నిజంగా ఇది భయంకరంగా ఇది కొంత ఆలోచించే అంశము. సో వాళ్ళందరూ కూడా భయానికి గురవుతున్న పరిస్థితి. ఈ వేసవిలో మరి ఖచ్చితంగా కాశ్మీర్కు చాలామంది టూరిస్టులు వెళ్తారు. సో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలామంది వెళ్ళడం కావచ్చు, మరి అక్కడ మృత్యువాత పడడం కావచ్చు. సో మనమంతా ఖండించాల్సి అట్ ద సేమ్ టైం ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఏదైతే ఈ ఎన్కౌంటర్లు ఉన్నాయో వాటిని కూడా ఆపే దిశగా కూడా మరి నక్సలైట్ల నుంచి కూడా ఇప్పుడు తాజాగా ఒక లేఖ విడుదలైంది. సో మరి నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత కావచ్చు, అలాగే మొన్న కేసీఆర్ మాట్లాడిన తర్వాత కూడా ఈ కగార్ అనేది ఇప్పుడు దేశంలో అంతర్గతంగా ఉన్న నక్సలైట్లపై యుద్ధం చేయడమా, అలాగే వాళ్ళు లొంగిపోయేలాగా వాళ్ళని ప్రజల్లోకి తీసుకురావడమా అనే విషయంలో కూడా కేంద్రం ఆలోచించాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ఇప్పుడు భారతదేశం ఎదుర్కొంటున్న ఈ సంక్లిష్టమైన రెండు సమస్యల మీద ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి దేశవ్యాప్తంగా కావచ్చు ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మరి మావోయిస్టులు కూడా కర్రగుట్టలు ఏవైతే ఉన్నాయో మరి ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో మరొక గుహను ఏర్పాటు చేసుకోవడం, ఒక 1000 మంది తలదాచుకునే విధంగా కూడా మరి వాళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు. ఇది కూడా కొంత ఆలోచించాల్సిన అంశం. నక్సలైట్లకు సమస్యలు ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వాలతో చర్చలు జరిపి మరి ప్రజల సమస్యల కోసమే వాళ్ళు కొట్లాడుతున్నారు. సో అడవుల్లో ఉండి వాళ్ళు మరి ఆ జంగిల్లో చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించే దిశగా కూడా అడుగులు వేయాలి. మొత్తానికి శాంతియుతమైన వాతావరణంలో ప్రజలు జీవించాలి. ఆ అశాంతికరమైన వాతావరణాన్ని కూడా నిర్మూలించేందుకు కూడా అందరు కృషి చేయాలని కూడా మనం ఆశిద్దాం. చెల్లికి మళ్లీ మళ్లీ పెళ్లి అన్న విధంగా జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులే చంద్రబాబు మొదలు పెడుతున్నారన్నారు చెర్ల జగ్గిరెడ్డి. కూటమి ప్రభుత్వానికి మతిస్థిమితం లేదన్నారు. మతిస్థిమితం లేదు కాబట్టే 99 పైసలకే వైజాగ్లోని భూములని ఉర్సా అనే కంపెనీకి దారాదత్తం చేశారన్నారు. 50 సంవత్సరాలు నిండిన బీసీ సోదరులందరికీ పెన్షన్ ఇస్తామని చేతులెత్తేశారన్నారు. వైజాగ్ భూములు కట్టపెట్టిన చంద్రబాబు మానసిక స్థితి ఏంటి అని వాసంశెట్టి సుభాష్ చెప్పాలని డిమాండ్ చేశారు.
కొంతమంది మంత్రులు పిచ్చి ప్రలాపనలు, అందులో భాగంగానే నిన్న వాసంశెట్టి సుభాష్ గారు కూడా మరి ఏ కార్యక్రమాలు చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడికి మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అనరాని మాటలు అంటూ ఉన్నారు. వారు చెప్పేది ఏమిటంటే ఈ అభివృద్ధి చూసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓర్చుకోలేక ఆయన మత్స్యం తప్పేసింది, అందుకే లండన్ వెళ్ళారు, లండన్లో వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు, వారికి ఆరోగ్యపరంగా కావాలంటే మేము డబ్బు సాయం చేస్తాం, అది ఇది అని వారి స్థాయిని తగ్గించుకుని నిన్న మాట్లాడడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో మతిస్థిమితిని కోల్పోయి చేస్తున్న పనులు ఏమిటని ఒకసారి చూస్తే మరి మనందరికీ తెలుసు, విశాఖపట్నంలో భూముల యొక్క విలువ మరి 100 కోట్ల ఉండి ప్రభుత్వానికి ఆస్తి రూపేణ అవి అక్కడ ఉంటే వాటిని ఈ రోజున 1 ఎకరం 99 పైసలకి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిపి అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా వారు మరి దానం ఇచ్చేసి రీసెంట్గా వర్షా కంపెనీకి దారాదత్తం చేసిన విషయం మనందరం. పల్నాడు జిల్లా పెదకూరపాడు అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభంపై నియోజకవర్గ నాయకులు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి హాజరయ్యారు. మే 2న జరగబోయే రాజధాని పనుల పునః కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్నారని, పెదకూరపాడు నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘన స్వాగతం పలకాలని అన్నారు. పీఎం పాల్గొనే సభ జయప్రదం చేసి అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేఎస్ఎస్లు మనం 8,000 మంది ఎవరి పేర్లు అయితే రాసామో వాళ్ళందరూ వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న పక్షంలో మనం మళ్ళీ రీఅలాట్మెంట్ చేయాల్సి వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. దయచేసి దాని మీద ఇండికేట్ చేయాల్సిందిగా మండల పార్టీ వారిని కోరుతున్నానండి. దయచేసి అట్లానే బూత్ కమిటీ వాళ్ళు, గ్రామ పార్టీ వాళ్ళు, ట్రస్ట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు కంపల్సరీ అటెండ్ అవ్వాలండి. ప్రతి గ్రామం నుంచి కూడా మనకు 100 గ్రామాలు ఉన్నాయి. 100 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామం నుంచి ఎంతమంది వస్తే 50,000 అవుతారనేది చూసుకోండి. ఎంతమంది వస్తే 500 మంది. పాసిబిలిటీ ఎలా? రాజుగారి బిందులో పాలు పోసినట్టు కాకుండా మేము వచ్చామని కాకుండా 5 మండలాలకే 5 రకాల టవర్లు ఇస్తున్నాం. అక్కడ మన పెదకూరపాడు నియోజకవర్గం స్పెషల్ ఐడెంటిఫికేషన్ కనపడాలి అంటే ఏ మండలం నుంచి ఎంతమంది వచ్చారో చూస్తాం. అది ప్లస్ కేఎస్ఎస్ మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రతి గ్రామం నుంచి అవేర్నెస్ తెచ్చి ఈ 2-3 రోజుల నుంచే వీలుంటే క్యాన్వాసింగ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఈ 2-3 రోజుల్లో ప్రజల్లో ఉత్సాహం నింపే విధంగా మనం ఆ సభకి పోవాలి. అనంతపురం ఎస్ఎన్ కళాశాలలో విద్యార్థులపై ఎలుకల దాడి ఘటనపై ఎమ్మెల్యే దగ్గుబాటి తీవ్రంగా స్పందించారు. ఆ ఘటనలో బాధ్యులపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం కళాశాల ఆవరణం, వసతి గృహం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. ఒకే రూమ్లో 20 మంది వరకు ఉంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తాగునీటి పైప్లైన్ సమస్య ఉందని కూడా చెప్పగా వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి 2 రోజుల్లో తాగునీటి పైప్లైన్ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. తీసుకో అవన్నీ పెట్టారు. ఎంత దూరం అంటే ఎన్ని దూరం ఎన్ని రూమ్లు ఉన్నాయి? ఇప్పుడు ఎన్ని రూమ్లు ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో కేఎస్ఎన్ డిగ్రీ కాలేజు, అలాగే కేఎస్ఎన్ హాస్టలు, గర్ల్స్ హాస్టల్ విజిట్ చేయడం జరిగింది. గత 4 రోజుల కింద ఇక్కడ ఎలుకలు దూరి 10 మందిని గాయపరిచారని చెప్పేసి మీడియాలోనూ అలాగే కథనాలు రావడం జరిగింది. అలాగే వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చికిత్స చేయించడం జరిగింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే 2014-19 టైంలో ఏవైతే బిల్డింగ్స్ కట్టారో అవే బిల్డింగ్స్లోనే అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్స్లోనే ఉంటున్నారు.
అలాగే ఇక్కడ గత 5 ఏళ్ళలో కానీ ఎక్కడే కానీ ఒక చిన్న బిల్డింగ్ డెవలప్మెంట్ కానీ అలాగే ఈ ఫెసిలిటీస్ కానీ ఎక్కడే డెవలప్ చేసిన దాఖలు లేవు. ఈరోజు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే దాదాపు 21 బిల్డింగ్స్ కాలేజ్ 21 రూమ్లు కాలేజ్కి అవసరం అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఏవైతే అసంతృప్తిగా ఉన్నాయో ఇక్కడ బిల్డింగ్లు, ముఖ్యంగా అమ్మాయిలు దాదాపు ఒక రూమ్లో 20 మంది ఉంటున్నాం మేము. ఇబ్బందిగా ఉంది మాకు. ఈ ఏవైతే అసంతృప్తిగా ఉండే బిల్డింగ్స్ కంప్లీట్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. దానిలో భాగంగానే మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఏవైతే ఇక్కడ సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లా పర్చూరులో పొగాకు రైతులు కదం తొక్కారు. నల్లబర్లి పొగాకుని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపంలో జరిగిన రైతు సదస్సులో వివిధ రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి పొగాకుని కొనుగోలు చేయకపోతే మే 5వ తేదీన సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. పొగాకు కంపెనీలు రైతుల వద్ద ఉన్న పొగాకుని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు. వెంటనే పొగాకును కూడా టొబాకో బోర్డు పరిధిలోకి తీసుకురావాలి. బర్లీ పొగాకును వెంటనే. పొగాకు అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పండేటటువంటి పొగాకు ప్రత్యేకమైనటువంటిది. ఈ బర్లీ పొగాకు అమెరికాలో కానీ యూరోప్లో కానీ సిగరెట్లో ప్రత్యేకమైనటువంటి సువాసన కోసం, ఘాటు కోసం ఖచ్చితంగా వాడతారు. కానీ ఈ రోజున కంపెనీలు గత సంవత్సరం వచ్చినటువంటి రేటు కూడా ఇవ్వకుండా, అసలు కొనకుండా కొద్దిగా ఏజెంట్ల చేత, బ్రోకర్ల చేత తక్కువ ధరకి కొనిపించి పక్కన వేసుకుంటున్నారు. ప్రపంచంలో బర్లీ పొగాకి అవసరం ఉంది, కొనేటువంటి అవసరం సిగరెట్కి తయారు చేసేటువంటి అన్ని కంపెనీలకు ఉంది. అయినా కానీ ఐటీసీ కానీ, గాడ్ఫ్రే ఫిలిప్స్ కానీ, బీటీఐ కానీ వీళ్ళందరూ కూడా కొనకుండా రైతుల్ని ఎట్లయితే షేర్లు పైకి తీసుకెళ్ళి మళ్ళీ కింద పడేస్తారో అట్లానే గత సంవత్సరం ఒక రేట్ ఇచ్చేసి, రెండు సంవత్సరాలు రేట్ ఇచ్చేసి ఈ రోజున డౌన్ చేసి ఆ డిఫరెన్స్ అంతా కూడా డబ్బులు లాభం సంపాదించాలని చెప్పేసి ఈ కంపెనీలన్నీ కూడా పూనుకున్నాయి. గత 2 నెలలుగా పొగాకు రైతులు అనేక రకాల ఆందోళన చేస్తున్నారు. ఈ అనేక రకాల ఆందోళనలో కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అనేక మందిని కలిసి మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. అందుకని తక్షణమే సెప్టెంబర్ 5వ తారీఖు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి దాదాపు 1,00,000 మందిగా ఉన్న పొగాకు రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని వెంటనే సమస్య పరిష్కరించాలని, పొగాకు 15 నుంచి 20 వేల రూపాయల దాకా ఒక క్వింటాల్ కొనాలని, అట్లనే బోర్డే దీన్ని కొనాలని, అంటే తక్షణంగా ఆ రకమైన తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి రైతు సంఘం, ఇతర సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. డేటింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నేరస్తుడిని ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గుడివాక లంక గ్రామానికి చెందిన యువతి వద్ద నుండి 10 లక్షల రూపాయలను దండుకున్నాడు. ఈ సందర్భంగా ఫ్రెండ్ యాప్స్, డేటింగ్ యాప్స్ అంటూ ఆన్లైన్లో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళను నమ్మొద్దని డీఎస్పీ శ్రవణ్ కుమార్ చెప్పారు. అపరిచితులతో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. మన ఆగడాలకు చెందినటువంటి కొల్లేరుకు చెందినటువంటి ఒక యువతి తను చేపలు చెరువులు చేస్తున్నానని దానికి పెట్టుబడి నిమిత్తం కాస్త లోన్ కావాల్సి వచ్చింది అని అనగానే నేను లోన్ ఇప్పిస్తాను, నాకు చాలామంది తెలుసు అని చెప్పి ఇతను ఒక లోన్ ఇప్పించినట్టుగా మీ అకౌంట్లో డబ్బులు పడినాయి చూడండి అంటూ ఒక యాప్ నుంచి అంటే డౌన్లోడ్ చేసినట్టుగా రసీదులు కూడా పంపుతాడు. రసీదులు పంపించి ఇదిగో నీకు శాంక్షన్ అయిపోయింది, నీకు ఎమ్మటనే డబ్బులు కూడా పడిపోయినాయి, చూడు నేను ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పేసి ఇతను అప్లికేషన్ కానీ ఏం పెట్టకుండానే ఈ అమ్మాయికి 8 లక్షలు పడిపోయినట్టుగా చూపిస్తాడు. చూపించిన తర్వాత నా అకౌంట్లోకి రాలేదండి అని తన డబ్బుల గురించి అడిగితే తను ఏం చెప్తాడంటే, అరే రాలేదా, ఇది కొంచెం టెక్నికల్గా ఇదే ఉంటుంది కాబట్టి ముందు ఒక 10,000 అలా 5,000 అంటూ అమ్మాయిని అప్పటికప్పుడు మాయమాటలు చెప్తూ అట్లా మొత్తం ఒక 1,60,000 రూపాయలు ఇచ్చేస్తూ ఒక చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లాలో పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా బంద్ నిర్వహించారు. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పట్టణ బంద్కు పిలుపునిచ్చారు. పట్టణంలో వ్యాపార, వాణిజ్య, వర్తక సంఘాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.
తిరుపతి జిల్లాలో ప్రమాదం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గం మంగళం తుడా క్వార్టర్స్ లో భవనంపై నుండి పడి 3 కార్మికులు మృతి చెందారు. 5 అంతస్తుల భవనాన్ని యజమాని కడివేటి ఆండాలయ్య నిర్మాణం చేశారు. నిర్మాణంలో ఉన్న భవనానికి పూత పని చేయడానికి కర్రలు కట్టే సమయంలో 5వ అంతస్తు నుంచి కింద పడి 3 మరణించారు. మృతులు వసంత్, ఒంగోలు శ్రీను, బోటతొట్టి శ్రీనివాసులుగా స్థానికులు గుర్తించారు. మృతులు పెళ్లకూరి మండలం అక్కగరిపేటకి చెందినట్లుగా వారు తెలిపారు. ఘటనా స్థలానికి రెవెన్యూ, పోలీసు, మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. సింధు మీరు చెప్పండి సింధు మామూలుగా పనికి పోతారు కదా, డైలీ చేస్తారు కదా, ఆ మాదిరిని ఈరోజు పోయినారు. మామూలు కొయ్యలు సారాలు కట్టినారు, బాగానే కట్టినారు. అది ఎట్లా మిస్ అయిపోయి జారిపోయింది. ఇతనైతే ఈ మేస్త్రి అయితే కొయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇతను సేవ్ అయినాడు. వాళ్ళు 3 అయితే ఒకటేసారి కింద పడిపోయినారు. 3 మేస్త్రీలు కాళాస్త్రి. అది మేస్త్రి కడతాను వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇది అనుభవం అంటే చాలా. నేను ఆ పక్క అపార్ట్మెంట్లో ఉంటాను. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 1 ఇయర్ నుంచి జరుగుతుంది. ఇక్కడే ఫోన్ చేసుకొని ఇక్కడే ఉన్నారు సార్, పని చేసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం 9:30 వరకు బాగా టిఫిన్ చేసి పైకి మేము లాస్టింగ్ పోతున్నాం అని చెప్పేసి పైకి పోయినారు సార్. పైకి పోవటం ఒక హాఫ్ అన్ అవర్ చేశారు సార్. హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ ఆ నుంచి శబ్దాలు వచ్చినాయి సార్. ఏంటంటే ఆ కట్టిన తాడు ఈడిపోయేసి 2 కొయ్యలు ఈడిపోయినాయి సార్. ఆ నుంచి 3 పడిపోయినారు సార్. ఆ టైంలో నేను టిఫిన్కి పోయినా సార్. నేను వచ్చేకాలకి జరిగిపోయినా సార్. ఇది సార్ ఈరోజు జరిగింది. మాదే సార్, నేనే సార్. నేను ఇంటి వాడు సార్, కే ఆండాలయ్య, రిటైర్డ్ టీచరు సార్. కాళహస్తి నుంచి సార్ వచ్చేస్తారు. వాళ్ళు పోయేది 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇంటికి పోతారు సార్. సార్ వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చినాము, నంబర్లు ఇచ్చినాము. ప్రసాద్ అని ఎవరో ఒక అది తెచ్చినాము సార్. G+3 అనుకుంటా సార్. G+3 4 G+5 వేసినాం సార్. ఆండాలే సార్, కడివేట ఆండాలే, కాళహస్తి. అవును సార్, కాళహస్తి. అపార్ట్మెంట్ టైప్ సార్. ఇంట్లో హౌస్ ఓన్కే సార్, హౌసెస్ బాడీ. అవును సార్.